ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం ఈ లాక్డౌన్ సమయం లేదా ఈ భయంకరమైన ఈ కరోనా మహమ్మారి నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, కాపాడుకున్నాడు. ఆయన మనల్ని తప్పించింది, కాపాడుకున్నది కేవలం మనపై ఆయనకున్నటువంటి ఒక నమ్మకం, ఒక ఆశ, అంతే తప్ప ఇందులో మన గొప్పతనం అంటూ ఏదీ లేదు అని. కారణం, దేశాధినేతలు మొదలుకుంటే సామాన్యుల వరకు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు మన కళ్ళతో చూసాం, చెవులతో విన్నాం. రాజ్యాధినేతలే గజగజ వణుకుతూ ప్రాణాలు పోగొట్టుకుంటే, ధనవంతులు అనుకున్నవారు అలానే గొప్పగా రాజకీయ అధికారము, పలుకుబడి, నటులు అని చెప్పుకున్నవారు, అన్ని వర్గాల వారు దాని బారిన పడ్డారు. ఆస్తులు పోగొట్టుకున్నారు, ఆర్థికంగా చితికిపోయారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు, ప్రాణాలే పోగొట్టుకున్నారు. కానీ ఇప్పటికీ దేవుడు మనల్ని చల్లగా కాపాడటంలో, వారిలో ఒకరి వలె మన బ్రతుకులు కాకుండా దేవుడు మనల్ని నిలబెట్టింది కేవలం ఆయన కొరకు మనం ఏదో చేస్తామనేటువంటి ఒక చిన్న ఆశ ఇప్పటికీ మనం సజీవంగా ఉండటానికి కారణం అనే సంగతిని గత వారం చాలా విషయాలను వీడియోస్ రూపంలో మీరు చూశారు, మీరు విన్నారు. ఈరోజు మరొక విషయాన్ని నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్రవక్తల జీవితాలలో ఒక హెచ్కేల జీవితాన్ని మనం మాట్లాడుకున్నాం. ఎందుకు ప్రవక్తల జీవితాలు మనం మాట్లాడుకోవాలి? వారి జీవితాలు మనకు మాదిరి కనుక. వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి అని క్రొత్త నిబంధనలో యాకోబు గారు మరీ చెప్పడం ఆ రోజు మనం చదువుకున్నాం. యాకోబు 5:12లో వారి జీవితాలు మనకు మాదిరి అనే మాట ఆల్రెడీ మనం యాకోబు పత్రికలో చదువుకున్న మాట. ప్రియులారా, ప్రవక్తల జీవితాలు అనగా సేవకుల జీవితాలు, సేవకుల జీవితాలు అనగా దైవజనుల జీవితాలు. దైవజనుల జీవితాలలో, సేవకుల జీవితాలలో సంతోషాలు, ఆనందాలు అనేవి చాలా అరుదు. కానీ వారి జీవితాలలో వేదనలు, కష్టాలు, కన్నీళ్ళే అధికం. అందుకు సాక్ష్యంగా మనం యెషయా చరిత్ర మాట్లాడుకున్న రోజు మనం మాట్లాడుకున్నాం. అలానే ఒక ఇర్మియా జీవిత చరిత్రలో కూడా ఇర్మియా కష్టాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఏజ్కేలు వంతు వచ్చింది. ఏజ్కేలు చరిత్రలో ఏజ్కేలును దేవుడు ఏ సమయంలో ఆయన్ని పిలుచుకున్నాడు అనే విషయంలో మనం 30వ ఏటనే ఎందుకు పిలిచాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం గతంలో మనం. ఇక ఈరోజు అతని యొక్క సెలక్షన్, దేవుడు అతన్ని ఎలా ఎంపిక చేసుకున్నాడు, లేదా అతన్ని దేవుడు ఎలా పిలిచాడు. ఒక్కో ప్రవక్తను దేవుడు పిలిచేటువంటి సమయంలో ఒక్కొక్క పద్ధతిలో దేవుడు వారిని పిలవడం అనేది జరిగింది అని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కనుక ఇప్పుడు అవన్నీ మళ్ళీ నేను జ్ఞాపకం చేయదలుచుకోవట్లేదు. దేవుడు ఇక్కడ ఏజ్కేలును పిలుస్తున్నాడు. పిలిచే సమయానికి ఏజ్కేలు గారు ఏమంటున్నారు, ఆ సమయంలో దేవుడు అతనితో ఏం మాట్లాడుతున్నాడు, అతని మీద ఎటువంటి బాధ్యతను అతని మీద మోపబోతున్నాడు, దానికి అతడేమంటున్నాడు, ఈ సంగతులు మనకు తెలియాలి. కారణం, ఈ మాటలు లేదా ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ప్రతి మాట మీరు జాగ్రత్తగా వింటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో మన జీవితం కూడా మన కళ్ళ ముందు అక్కడ కనబడుతుంది ఖచ్చితంగా. అందుకే మీరు చాలా జాగ్రత్తగా వినాలి అని చెప్తున్నాను.
నేను చెబుతున్న మాటలపైనే మీ మనసంతా కేంద్రీకరించండి. మీరు విన్నదాన్ని ఆలోచనలో మీరు పెట్టగలిగితే అక్కడ ఏచికల జీవితం కనబడదు, మన జీవితాలే కనబడుతుంటాయి. ఇప్పుడు ఒకసారి దేవుడు అతన్ని పిలిచేటువంటి సమయంలో అతని పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు అనే ఆ సందర్భాన్ని మనం ముందుకు చూద్దాం. అతని ఎంపిక, ఏహెచ్కేల్ యొక్క సెలక్షన్ ఎలా ఉంది? అదే ఏహెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం, ఏహెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడాలి, నీవు చక్కగా నిలవబడు అన్నాడు. అంటే ఏహెచ్కేలుతో దేవుడు మాట్లాడుతూ, ఏహెచ్కేలు స్ట్రైట్గా నిలవబడు, సరిగా నిలవబడు. ఇటు మాటలేంటి? ఇటు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇటు చక్కగా నిలవబడాలా, ఇటు అటెన్షన్గా నిలవబడాలా? అందుకే కావచ్చు ప్రసంగి గ్రంథంలో కూడా సొలొమోను గారు మాట్లాడతారు కదా, మీరు యెహోవా మందిరమునకు పోవునప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము అంటాడు. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు ఆయన. అంటే మనం మన మాట కావచ్చు, చూపే కావచ్చు, మన నడత కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రసంగి గ్రంథకర్త చెప్పిన మాట. ఈ మాట చదువుతున్నప్పుడు, ఈ మాట వింటున్నప్పుడు మనకు ఇంకొక సందర్భ జ్ఞాపకం రావాలి. అదేంటంటే అక్కడ మోషే గారిని కూడా దేవుడు పిలిచాడు. మోషే గొర్రెలను తీసుకుని వెళ్ళి ఆ మిద్యాను అరణ్యంలో మేపుతూ ఉన్న సమయంలో మండుతున్నటువంటి పొదలో దేవదూత ప్రత్యక్షం కావటం, అతను నిదానించి తేరగా చూడాలని దగ్గరికి వెళ్ళిపోయిన సమయంలో, నీవు నిలుచున్న స్థలము అది పరిశుద్ధ స్థలము, నీ పాదాలకున్న చెప్పులు నువ్వు విడువుము అన్నాడు. ఏంటి, పాదాలకున్న చెప్పులు విడిచిపెట్టాలా? అంటే దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ సమయం అది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు చక్కగా నిలవబడాలట. దేవుడు మాట్లాడుతుంటే దేవుడు మాటలు వినేటప్పుడు చక్కగా నిలవబడాలి. పాదాలకున్నటువంటి చెప్పులు తొలగించి, ఇప్పుడు మనకన్నా పెద్దవాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు నిలవబడి మాట్లాడితే మీరు కూర్చొని వింటున్నారు అనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? వీళ్ళకి అసలు ఏమాత్రం సంస్కారం లేదండి, వీళ్ళకి ఏమాత్రం మర్యాద తెలియదండి. జనరల్గా అంటారు చెప్పండి. మీకన్నా మీ పై అఫీషియల్, మీ పైన ఉన్నటువంటి అధికారులు మీతో మాట్లాడుతున్నప్పుడు వారు నిలవబడితే మీరు కూర్చోగలరా? లేదు. వారు కూర్చుంటే మీరు నిలవబడాలి. అది వారికి మీరు ఇచ్చే రెస్పెక్ట్, అది మీరు వారికి ఇచ్చే గౌరవం. అందుకే జనరల్గా చూడండి, ఎవరైనా ఇంటికన్నా వెళ్ళినప్పుడు రాగానే మనకన్నా పెద్దవాళ్ళు మన ఇంటికి వచ్చారు అనగానే వెంటనే మనం లేచి నిలబడతాం. ఎవరు చెప్పారు నీకు అది? అంటే అదొక పద్ధతి, అదొక మర్యాద అనుకుంటున్నాం. అంటే పెద్దవాళ్ళు వచ్చారు, నిలవబడాలి. పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు కూర్చోమంటే మనం కూర్చోవాలి. ఇది మనకి కాదు, మన పిల్లలకు నేర్పించాలి. మన పిల్లలకు మీరు అది నేర్పించండి. మీ పిల్లలకు మీరు నేర్పించండి ఆ పద్ధతులు, ఆ సంస్కారం, మర్యాదలు అవన్నీ. పెద్దలుగా వచ్చి ఎవరు నిలవబడి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు కూర్చొని మమ్మీ లేదండి, డాడీ లేదని అంటున్నారు అనుకోండి, వాళ్ళు కూర్చొని. ఏంటి ఆ పద్ధతి, ఆ విధానం ఏంటది? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడే ముందు ఏహెచ్కేలుతో చెబుతున్న మాట ఏంటంటే, ఏహెచ్కేలు నీవు నిలవబడుము అనటం వేరు, మరలా చక్కగా నిలవబడుము అని చెప్పటం వేరు. నిలవబడు అనలేదు, చక్కగా నిలవబడుము అంటున్నాడు. అనంటే నిలబడటంలో కూడా దేవుడు చూస్తాడా? నిలబడే విషయాన్ని కూడా పట్టించుకుంటాడా? నిలబడే విషయాన్ని కూడా పట్టించుకుంటాడు, కూర్చునే విషయాన్ని పట్టించుకుంటాడు, పడుకునే విషయాన్ని పట్టించుకుంటాడు. దేవుడికి పట్టింపులు ఎక్కువండి. మీకే అనుకుంటున్నారు ఏం పట్టింపులు? చాలామంది ప్రతిదీ పట్టింపనండి, ప్రతి దాంట్లో పట్టింపనండి, ఆయనకి పట్టింపులు ఎక్కువ అండి అంటారు. మరి నీకే ఉంటే ఆయనకు ఉండవేంటి? ఆయన అంత ఫ్రీగా ఉంటాడు, అంత క్లోజ్గా ఉంటాడు అనుకుంటున్నారు మీతో? ఆయనకి చాలా పట్టింపులు. ఈ అగ్నిగాక వేరొక అగ్ని తీసుకొచ్చారట అహరోను కుమారులు, అక్కడికక్కడ కాల్చిపడేశాడు ఆయన. పట్టింపు ఎక్కువ ఆయనకు.
మందసం పడిపోతుంటే పట్టుకున్నారట, పట్టుకున్నవాడిని అక్కడ చంపడేశాడు ఆయన. పట్టింపులు ఎక్కువ ఆయనకు, దేవుడికి. అందుకే పర్ఫెక్ట్గా దేవుడు ఏది చెప్పాడో అదే చేసేటట్టుగా ఉండాలి తప్ప అంతకు మించి చేయకూడదు, అంత తక్కువగా చేయకూడదు. ఎక్కువ చేసినా ఓవర్ చేసి దేవుడి దగ్గర ఓవర్ అయిపోతాం మనం. అంత తక్కువ చేస్తే పట్టించుకోలేదు అన్నట్టుగా లెక్కలో కడతాడు ఆయన. అందుకే ఎలా ఉండాలన్నమాట, అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నీవు నిలవబడుము అని అనటమే కాదట, కానీ చక్కగా నిలవబడుము అన్నాడు. చూసారు అక్కడ ఆయన, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను. అంటే నేను నీతో మాట్లాడాలంటే ముందు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు నిలబడి ఉంటే సరిపోదు, చక్కగా నిలబడు, అప్పుడే నేను నీతో మాట్లాడతాను. ఏమండి చూసారా? లేకపోతే మాట్లాడాట ఆయన, దేవుడు మాట్లాడాట. లేకపోతే అప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము నేను వింటిని. ఆయన నాతో ఇట్లనినప్పుడు అప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసినటువంటి జనుల యొద్దకును ఇశ్రాయేలీల యొద్దకును నిన్ను పంపుచున్నాను అన్నాడు. ఎవరి యొద్దకు పంపుతున్నాడు? నా మీద తిరుగుబాటు చేసి, నీ మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు నా మీద చేయరా? ఏమండి ఏజ్కేల్ ఎలా ఒప్పుకుంటాడండి? చెప్పడం ఆయన అంటున్నాడు, నేను నిన్ను పంపుతున్నాను. ఎవరి యొద్దకు పంపుతున్నాను అంటున్నాడు ముందుగానే. మరలా నాకు లోబడిన వారి యొద్దకు, నేనంటే భయం కలిగిన వారి యొద్దకు, భక్తి కలిగిన వారి యొద్దకు, మంచి మర్యాదలు తెలిసిన వారి యొద్దకు అని చెప్పటం లేదు. నా మీద తిరుగుబాటు చేసిన వారి యొద్దకే నేను పంపుతున్నాను అంటే ఏజ్కేల్ గారు ఏం మాట్లాడాలి ఇప్పుడు? జనరల్గా ఏం మాట్లాడాలి చెప్పండి? అయ్యా, నీ మీదనే తిరుగుబాటు చేశారని నువ్వే అన్నావు. ఇప్పుడు నీ మీద తిరుగుబాటు చేసిన వారి యొద్దకు నన్ను వెళ్ళమంటే నేను వెళ్ళాను అనుకో, నాకేమైనా వాళ్ళు లోపడతారా? నాకేమైనా గౌరవం ఇస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను వెళ్ళడం అవసరం అంటారా? ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వచ్చి ఉంటాయి మనసులో? ఏజ్కేల్ గారికి వచ్చి ఉంటాయి, రావాలి కూడా. మళ్ళీ దేవుడు చూద్దాం, ఇంకా తర్వాత చూద్దాం. వాళ్ళ మధ్య జరుగుతున్న డిస్కషన్ చూడండి. ఇంకేం చెప్తున్నా ఒక్క మాటే కాదండి, ఇంకా దేవుడు చూడండి వాళ్ళ గురించి ఎంత వివరంగా మాట్లాడుతున్నాడు అంటే, వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు అన్నాడు. వారే కాదు, వారి పితరులు ఇప్పటి వరకు స్టిల్ నేను నీతో ఈ మాట్లాడుతున్న ఈ సమయం వరకు కూడా వారు నా మీద తిరుగుబాటు చేశారు. అంటే ఈ తిరుగుబాటు జనులు, లోబడనొల్లని ప్రజలు, లోబడని అవిధేయులైన తిరుగుబాటు చేసే ఈ ప్రజల యొద్దకు వీళ్ళే కాదు, వీళ్ళ పితరులు కూడా అదే స్వభావం కలిగిన వారు. వారి పితరులు తిరుగుబాటు చేశారు, వీళ్ళు తిరుగుబాటు చేశారు, ప్లస్ ఇప్పుడు కూడా వాళ్ళు తిరుగుబాటే చేస్తున్నారు. అయితే వీరి మధ్యకు నువ్వు వెళ్ళాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఎవరి మధ్యకు వెళ్ళమంటున్నాడు దేవుడు అని అంటే, తొడేళ్ల మధ్యకు ఒక గొర్రె పిల్లను పంపినట్టుగా పంపుతున్నాడని అనుకోవాలండి. మూర్ఖులైన, ముష్కరులైన, తిరుగుబాటుదారులైన ప్రజల మధ్యకు ఒక సేవకు, ఒక ప్రవక్తను పంపుతున్నాడు అని అంటే, ప్రవక్త జీవితం వారి మధ్య ఏమైపోతుందో, ఎలా ఉండబోతుందో మనం ఊహించగలం. ఇప్పుడు నా మాట వినని వారి యొద్దకు మిమ్మల్ని ఎవరైనా వెళ్ళమన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? అన్న మీరు వెళితేనే అక్కడ ఏం లేదు, మీరు వెళితేనే మర్యాద లేదు, మమ్మల్ని ఎలా మేము మాట్లాడమంటే మేము ఏం మాట్లాడతాం చెప్పండి, జనరల్గా మీరు అంటారండి అక్కడ. అంతే కదా? ఇప్పుడు దేవుడే స్వయంగా చెప్తున్నాడు, వారి పితరులు అలాంటి వాళ్ళే, ఇప్పుడున్న వాళ్ళు అలాంటి వాళ్ళే, ప్లస్ ఇంకా ఆ స్వభావం వాళ్ళలో నుంచి ఇంకా పోలేదు, నువ్వు వారి మధ్యకి వెళ్ళాలన్నాడు. ఇంకంతే కాదండి, ఇది ప్రారంభమే. దేవుడు చూడండి ఎలా మాట్లాడేది, ఇది ప్రారంభమే. ఇంకా ఏంటి స్టార్టింగే ముందు వారి గురించి ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఒక రకంగా ఏంటంటే ఏజ్కేల్ భయపెడుతున్నట్టే. జనరల్గా ఏజ్కేల్ పంపాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేయాలి? ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పకుండా ఇది చెప్తున్నాడు అనుకోండి, ఇంకా ఆయన ఏమవుతావు చెప్పండి, ఇంకా ఆయన ఏం వెళ్తాడు? ఏజ్కేల్ ప్రవక్త భయపడిపోతుంటాడు. ఇంకా చూడండి తర్వాత మాటలు మనం వింటుంటే, వారు సిగ్గుమాలిన వారంటే ఎన్ని తిట్టు దులుపుకొని వెళ్ళిపోతుంటారు, అంతే. ఎన్ని చెప్పు వదిలేసి వెళ్ళిపోతుంటారు.
వారు సిగ్గుమాలిన వారు. అంతేకాదు కఠిన హృదయులను వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అనేటువంటి సంగతి వారు తెలుసుకొనినట్లు ప్రభు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నువ్వు వారికి ప్రకటించాలయ్యా. పోనీలే, వారు వినకపోయినను వారి మధ్య కూడా ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తను నేనే పంపాను అనే సంగతి ఆ ప్రజలు తెలుసుకుంటే చాలు. కనుక నువ్వు వెళ్ళు, వారు వినినను వినకపోయినను వెళ్ళైతే ప్రకటించు అన్నాడండి. ఈరోజు దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, మన మీద మోపినటువంటి బాధ్యత కూడా అలాంటిదే. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరందరూ వింటారని నేను చెప్పడం లేదు. లైవ్ మాట్లాడుతున్నాం, అందరూ వింటారని నేను మాట్లాడటం లేదు. అందరూ ఏమంటే లోపడతారని చెప్పడం లేదు ఎప్పుడు కూడా. ఒక రైతు విత్తనాలు విత్తేటప్పుడు అన్నీ మొలకెత్తుతాయా, అందులో కొన్ని పాడైపోతాయన్న సంగతి కూడా తెలుసు. ఎస్పెషల్లీ పత్తి విత్తనాలు విత్తేటప్పుడు తెలుస్తుంటుందండి. అందులో కొన్ని పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. మళ్ళీ ఆ తర్వాత ఆ ప్లేస్లో మళ్ళీ విత్తనాలు పెట్టుకుంటూ వస్తుంటారు రైతులు. అంతేకాదు వాటితో పాటు మంచి మొలకలతో పాటు పక్కన చెడ్డవి కూడా వస్తుంటాయి. కలుపొక్కలు అంటారు వాటిని. అంటే మంచి నారు నాటేటప్పుడే నాటని కలుపు మొక్కలు కూడా వస్తాయన్న సంగతి నాటేటువంటి రైతుకు వ్యక్తికి తెలుసు. అయినా చేస్తాడు వ్యవసాయం, అయినా చేస్తాడు. ఏమండి, అనేక రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది, తెలుసు. అలానే వరదలు వచ్చే అవకాశం, వర్షాలు వస్తే పాడైపోతుందన్న సంగతి తెలుసు, వర్షాలు రాకపోతే మొత్తం ఎండిపోతుందన్న సంగతి తెలుసు రైతుకు. అయినప్పటికీ వ్యవసాయం చేస్తే చేతికి వచ్చేంత వరకు గ్యారెంటీ లేదన్న సంగతి రైతుకు తెలుసు అన్నీ కూడా. అయినా తన వ్యవసాయాన్ని మాత్రం తాను చేయటం మానడు. అలానే నువ్వు వెళ్ళి చెప్పయ్యా, వారు వినినను వినకపోయినను. అలానే దేవుడు యేసుక్రీస్తుల వారు కూడా క్రొత్త నిబంధనలో అపోస్తులైన వారికి, ఆ తదనంతరం రాబోతున్న సేవకులైన వారికి, మనందరి కొరకు దేవుడు మనకు అప్పగించిన బాధ్యత కూడా ఏంటంటే, అందరూ వింటారు, అందరూ ఆలోచిస్తారు, అందరూ మారుమనసు పొందుకుంటారు, అందరూ బాప్తిస్మం తీసుకుంటారని నేను చెప్పను. అందుకే నమ్మిన వాడు రక్షింపబడతాడు అంటే అందరూ నమ్మరని అర్థమే కదా. నమ్మని వానికి శిక్ష విధింపబడను అన్నాడు. అంతేకాదు మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి యేసుక్రీస్తుల వారు చెప్తున్న మాటలో సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అంటాడు. సాక్షార్థమై అంటే దాని అర్థం ఏంటి? ఈ రాజ్య సువార్తను మీరు సకల జనులకు సాక్షార్థమై చెప్పండి చాలు. సాక్ష్యం అంటే నువ్వు చెప్పావా లేదా, నువ్వు చెప్పావా లేదా, సాక్ష్యం అది. నువ్వు చెప్పలేదు, ఏమంటే మీరు చెప్పలేదు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను చెప్పగా మీరు విని మీరు మర్చిపోవచ్చేమో, కానీ ఈ పంచభూతాలు మర్చిపోవు కదా. మీ చుట్టూ ఉన్నది ఏది మర్చిపోదు. రేపు ఈ పంచభూతాలే సాక్ష్యంగా చెప్తాయి ప్రభుతో, ప్రభువా చెప్పాడు, వాడు ఆ మీటింగ్కి వచ్చాడు, విన్నాడు, ఆడు మర్చిపోయాడు, కానీ మేమున్నాం కదా సాక్ష్యంగా అని చెప్పిన వారి పక్షమున సాక్ష్యంగా చెప్పడానికి అవసరమైతే పంచభూతాలు ఉంటాయి. అందుకే మన బాధ్యత మన బాధ్యత ఎంతవరకు అని అంటేనండి, చెప్పామా లేదా, ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ జీవితాలు బాగుపడతాయి, మీ బ్రతుకుల్లో మీరు ఆనందం, మీ బ్రతుకుల్లో సంతోషం, కష్టాలలో బాధలలో శ్రమలలో కూడా ఆనందంగా ఉండడం ఎలాగూ, శ్రమల్లో సైతం సంతోషించటం ఎలాగూ, శ్రమలను కష్టాలను బాధలను సైతం భరించగలటం ఎలాగూ అంటే అది కేవలం ఒక్క యేసుక్రీస్తుల వారి ద్వారా, ఆయన పలికిన మాటల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కారణం, ఒకప్పుడు మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘం కోసం మనం మాట్లాడుతున్నప్పుడు, పౌలు గారు కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా ఏం చేశారట, వాళ్ళు సంతోషించిరి అని రాయబడింది. ఏంటి? బహుశ్రమల వలన పరీక్షించబడ్డారట. బహుశ్రమల్లో ఉంటే, బహుశ్రమలలో మాసిదోనియాలో ఉన్న సంఘం అంతా కూడా బహుగా ఆనందపడుతున్నాడు. ఏంటి? శ్రమల్లో సంతోషపడతారా? శ్రమల్లో ఆనందంగా ఉండగలరా? ఇటు శ్రమల్లో సంతోషము ఆనందం ఎలా సాధ్యం?
అది కేవలం ఒక క్రీస్తులో ఉన్నవారికి మాత్రమే సాధ్యమవుతుంది. క్రీస్తును అర్థం చేసుకున్న వారి జీవితాల్లో మాత్రమే, వాక్యాన్ని నరనరాన్ని జీర్ణింప చేసుకున్న వారి జీవితాల్లో మాత్రమే కనిపించేది అది. మీరు చిన్ని కష్టాలకు బాధలకు తట్టుకోలేక అమ్మో అంటున్నారు, బాధపడిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఏమైపోతుందో అని అనుకుంటున్నారు. ఆఖరికి వారి దగ్గరకు వీరి దగ్గరికి వెళ్ళిపోయి ఆఖరికి చావే కళ్ళ ముందు కనబడుతుందని అనుకుంటే మాత్రం ఒకటే విషయం, మీకు బైబులు దేవుడు వాక్యం మీకు అర్థం కాలేదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో అర్థమవుతుందా? ఎందుకు? మాసిదోనియాలో ఉన్న వారి కోసం అండి. ఒకసారి చూస్తారా? క్వశ్చన్ మార్క్తో ఉన్నారు మీరంతా. ఒకసారి ఆ మాట చూడండి, బైబిల్లో ఉందో లేదో మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఏమంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ఎలాగనగా వారు అనగా మాసిదోనియాలో ఉన్నవారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. అత్యధికముగా సంతోషించారట. ఎప్పుడు అత్యధికంగా సంతోషించారు? పండుగ వచ్చినప్పుడు కాదట, పాస్ అయినప్పుడు కాదట, పిల్లలు కలిగినప్పుడు కాదట, ఉద్యోగాలు వచ్చినప్పుడు కాదు, ప్రమోషన్లు వచ్చినప్పుడు కాదు, లాటరీ తగిలినప్పుడు కాదట. మరి వారు అత్యధికంగా సంతోషించింది ఎప్పుడు? మనం అత్యధికంగా ఎప్పుడు కురింగిపోతామో వాళ్ళు అత్యధికంగా అప్పుడు సంతోషపడ్డారనమాట. మనం అత్యధికంగా ఎప్పుడు బాధపడుతుంటామో వాళ్ళు అప్పుడే ఆనందపడ్డారు. మనం ఎప్పుడు అత్యధికంగా కురింగిపోతుంటామో, అత్యధికంగా ఎప్పుడు మనం బాధపడిపోతుంటామో, కష్టం వచ్చినప్పుడే కదా, శ్రమలు వచ్చినప్పుడే కదా, అవమానాలు వచ్చినప్పుడే కదా. కానీ ఈ కష్టాల సమయంలో, ఈ శ్రమల సమయంలో, ఈ బాధల సమయంలో వాళ్ళు ఏమైపోయారట? వారు అత్యధికముగా సంతోషించారు. అంటే ఆ సంఘానికి మన సంఘానికి, ఆ రోజు ఆ సంఘంలో ఉన్న వారికి ఈరోజు ఈ సంఘంలో ఉన్న మనకు ఉన్న తేడా ఏంటో మీకు అర్థం కావాలి బాగా. వారికి వచ్చింది శ్రమ కాదట, శ్రమలు కూడా కాదట, బహుశ్రమలు అన్నాడు. నీకు వచ్చింది చిన్ని శ్రమ, పోనీ శ్రమలు అనుకో. ఇటు వారికంటే ఎక్కువ శ్రమలు వచ్చాయి అనుకుంటున్నావా? నీకు లేదు, వారికంటే ఎక్కువ శ్రమ లేవు మనకు. మరి అన్ని భయంకరమైన శ్రమలలోనే వారు అంతగా సంతోషించితే మరి నువ్వు శ్రమలలో సంతోషపడాలి, ఆనందపడాలి. మరి నువ్వెందుకు బాధ, నువ్వెందుకు దిగులు, నువ్వెందుకు కలత చెందుతున్నావు? వారికి మనకు ఉన్న తేడా ఏంటి? ఒకటే, వాక్యం వినటంలో, అర్థం చేసుకోవటంలో, గ్రహించటంలో జరిగినటువంటి పొరపాటు. ఓకేనా? అలా వెళ్ళిపోదాం అక్కడికి. ఎక్కడ? ఏచికెల గ్రంథం 2వ అధ్యాయం 4లో వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వారు వినకపోయినను తమ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు వారు వినినను వినకపోయినను. అలానే నేను చెబుతాను, మీరు విన్నా వినకపోయినా, మీరు చూసినా చూడకపోయినా నా బాధ్యత, నా కర్తవ్యాన్ని మాత్రం నేను మరువను, అంతే. అలానే మీరైనా ఏమండి, చెప్పటం నా పనండి. వాళ్ళు వింటారా వినరా తర్వాత మనకు అవసరం లేదు. చెప్పామా లేదా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక విషయం చెప్పమంటారా? మారరండి వాళ్ళు అంటే మారరు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు, అందరూ మారారా? ఆయన బోధ విన్న వాళ్ళతో మారారా? యేసు ప్రభుల వారు బోధ చేస్తేనే బోధ విన్న వాళ్ళందరూ మారనప్పుడు, పౌలంతటి వాడు ప్రకటన చేస్తేనే విన్న వాళ్ళంతా మారనప్పుడు నేను చెప్తే అందరూ మారతారా? నువ్వు చెబితే అందరూ మారతారా? నువ్వు చెప్పాలి. ఇక అంతే కదండి, ఫ్యాక్టే కదా మాట్లాడుకుంటున్నాం. యేసు ప్రభు బోధ విన్నారు, అందరూ మారిపోయారా? అందరూ మారలేదు. పౌలు గారు బోధ చేశాడు, పౌలు గారు బోధ విన్న వారంతా మారిపోయారా? మారలేదు. అలానే ఈరోజు నేను చెబితే అందరూ మారతారా? మారరు. రేపు మీరు చెప్పినా అందరూ మారరు. మరి ఎందుకండి చెప్పటం? మరి ప్రభు ఎందుకు చెప్పాడు? మరి పౌలు గారు ఎందుకు చెప్పారు ఆయన? అందుకే నేను కూడా చెప్తున్నాను. అంటే మారరు అనే సంగతి తెలిసినప్పటికీ చెప్పటం మన బాధ్యత కనుక మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. వారు వినినను వినకపోయినను, ఆ మాట. కానీ రేపొద్దున మనల్ని అడుగుతాడు, నువ్వెందుకు చెప్పలేదు అని నేను అడుగుతాడు.
నిన్ను అడుగుతాడు ఆయన, నన్ను అడుగుతాడు, నువ్వెందుకు ప్రకటించలేదు అంటాడు. అప్పుడు వాళ్ళు వినరు అని ప్రకటించలేదు అన్నాను అనుకో, వాళ్ళు వింటారా వినరా నీకు అనవసరం. చెప్పమని నిన్ను అన్నాను కదా, చెప్పమని నీకు చెప్పాను కదా, కనుక నువ్వు చెప్పాల్సిందే. అప్పుడు మనం దోషులం అయిపోతాం, మనం అపరాధులం అయిపోతాం చెప్పకపోతే. అందుకే మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తూ వెళ్ళిపోవాలి. మనం ఆగకూడదు. ప్రాణం ఉన్నంత వరకు సాగిపోతూనే ఉండాలి దేవుని కార్యక్రమాలలో. అది మన కోసం దేవుడు మనల్ని నమ్మి మన మీద పెట్టినటువంటి ఒక బాధ్యత అది. ఇక్కడ హెచ్కేల్తో కూడా అదే చెప్పాడండి. ఆయన కూడా సేవకుడు కదా, ఆయనకి అదే చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇంకేం చెప్తున్నాడు తెలుసండి ఆయన. ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. వారును, నరపుత్రుడా, 5లో, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముళ్ళ తుప్పలలోనూ తిరుగుచున్నావు అన్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడట సేవకుడు, ప్రవక్త ఎక్కడ తిరుగుతున్నాడట చెప్తున్నాడు ఆయన. బ్రహ్మదండి చెట్లు అంటాడు. నెక్స్ట్ ముండ్ల తుప్పలలోనూ నీవు తిరుగుచున్నావు అన్నాడు. ఇంతకు బ్రహ్మదండి చెట్లు తెలుసా? ఎంతమంది తెలుసు? బ్రహ్మదండి చెట్లు అంటే ఎలా ఉంటాయో తెలుసు కదండి. బ్రహ్మదండి చెట్లను మల్లె చెట్టుకు మల్లెపూలు కోసుకున్నట్టుగా అక్కడ మనం కోసుకున్నాం అనుకోండి, చేతుల నిండా రక్తాలు గారిపోతాయి. ఎందుకు? బ్రహ్మదండి చెట్టుకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ముళ్ళుంటాయి. వాటి మధ్య ఏవో కొన్ని పూలు, ఆ పూలు నువ్వు సులువుగా కోయలేవు. కారణం ముళ్ళుంటాయి కనుక. ఇప్పుడు గులాబీ మొక్క మీకు తెలిసింది బాగా. గులాబీ పువ్వు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కత్తిరించాలి, లేదా నీ చెయ్యి తెగిపోద్ది. ఎందుకు? దానికి ఉన్నటువంటి ముళ్ళు. ఎవరు ఒక చామంతి పూలు కోసుకున్నట్టుగా, ఒక కనకాంబరం పూలు కోసుకున్నట్టుగా, లేదంటే ఒక మల్లెపూలు కోసుకున్నంత తేలికగా మనం కొయ్యలేం కదండి. గులాబీది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి దాన్ని. ఎందుకు? ముళ్ళు ఉన్నాయి కనుక. బ్రహ్మదండి చెట్లు అనగానే ముండ్లతో ఉన్న చెట్టు అది. ఇప్పుడు ఆయన అంటున్నాడు బ్రహ్మదండి చెట్ల మధ్య అంటే దాని అర్థం ఏంటంటే ముండ్లు అంటే గుచ్చేటువంటి మనుషుల స్వభావం కలిగిన ఆ మనుషుల మధ్యలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. గాయం చేసే మనుషులని అర్థం. నిన్ను గాయపరిచే వాళ్ళు, మాటలతో గాయపరిచే వాళ్ళు ఉంటారు, చేతలతో గాయపరిచే వాళ్ళు ఉంటారు. మనుషులు 2 రకాలుగా గాయపరుస్తారు. ఒకటి చేతలతో, 2 మాటలతో. ఈ మధ్య చూపులతో కూడా. అందుకే చూపులతో గుచ్చి చంపకు. ఏంటి చూపులతో కూడా చంపేస్తారా? అంతే కదా. మరి చూపులతో కూడా చంపకపోతే ఆ పాట ఎందుకు రాస్తాడు కవి? చచ్చిపోతారు ఇక చూపులు. అందుకే చూపుల గురించి ఒకరోజు మాట్లాడుకున్నాక చూపులో చాలా రకాలు. ఏమంటే మోహపు చూపు ఉంటుంది, వార చూపు ఉంటుంది, విషపు చూపు ఉంటుంది, రకరకాల చూపులు ఇందులో. ఇక్కడ కూడా ఆయన అనేది ఏంటంటే స్వభావం కలిగిన మనుషులు, బ్రహ్మదండి చెట్లు. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? ముండ్ల తుప్పలు అన్నాడు. ముండ్ల తుప్పల మధ్యలోనికి నువ్వు వెళ్ళేటప్పుడు, అక్కడ నడిచేటప్పుడు జాగ్రత్తగా నడుస్తావా? జాగ్రత్తగా నడుస్తావు. అడుగు తీసి అడిగేస్తుంటావు, జాగ్రత్తగా చూసుకుంటావు. కారణం ఏంటంటే అమ్మో అది ముండ్ల తుప్ప, అందులో ఏముంటాయి? ముండ్లు గుచ్చుకున్నాయా, దిగిపోతుంది లోపలికి, రక్తం కారిపోతుంది. ఇంకా అవసరమైతే నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ప్రమాదం ఇంకా ఎక్కువైపోవచ్చు. అందుకే ముండ్ల తుప్పలు అనగానే జాగ్రత్త పడుతుంటావు, బ్రహ్మదండి చెట్లు అనగా జాగ్రత్త పడుతుంటావు. ఇప్పుడు నువ్వు తిరగవలసింది కూడా బ్రహ్మదండి చెట్ల మధ్యకి వెళ్ళాలి, ముండ్ల తుప్పల్లోనికి నువ్వు వెళ్ళిపోవాలి అని వీటి గురించి చెప్పాడు. నెక్స్ట్ ఇంకా వాళ్ళకున్న స్వభావాన్ని మరొక రకంగా చెప్తున్నాడు ఆయన. వారికున్న మరొక స్వభావం. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? తేళ్ల మధ్యను నీవు నివసించుచున్నావు అన్నాడు. తేళ్ల మధ్యను అన్నాడు. తేలుకున్న స్వభావం అండ్ విషపు స్వభావం, కాటు వేసే స్వభావం, తేలుకున్న స్వభావం. ఇప్పుడు తేలు మన దగ్గరికి వచ్చినా ప్రాబ్లమే, అలానే మనం తేలు దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లమే. మొత్తానికైతే ప్రాబ్లం కామన్. తేలు నీ దగ్గరికి వచ్చి నిన్ను కుట్టకుండా వెళ్ళదు, అలా నువ్వు దాని దగ్గరికి వెళ్ళినా అది నిన్ను కుట్టకుండా విడిచిపెట్టదు. అంటే ఇప్పుడు ఏజ్కేలు నువ్వు ఎవరి మధ్యకు వెళుతున్నావు? నువ్వు బ్రహ్మదండి చెట్ల స్వభావం లేదా ముండ్ల తుప్పలు లేదా ఆ తేళ్ల మధ్యలోనికి నువ్వు వెళుతున్నావు, వాళ్ళ మధ్యన నువ్వు నివాసం ఉంటున్నావు అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు ఏజ్కేల్ జీవితమే కాదు, ఈరోజు మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా అలాంటి వారి మధ్యనే మనం కూడా నివసిస్తున్నాం, అలాంటి వారి మధ్యనే మనం కూడా ఈరోజు ఉన్నాం. ఈరోజు చూడండి ఎంత భయంకరంగా ఎంత వ్యవస్థను ఎంత భయంకరంగా మార్చేశారు, మార్చబోతున్నారు అన్న సంగతి వింటుంటేనే భయం అండి. రాబోయే రోజుల్లో మనం
అసలు ఈ సమాజంలో ఎందుకున్నామా, ఎప్పుడు వెళ్ళిపోతామా, దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడా? ఎందుకంటే వాళ్ళ మాటలు వినలేక, వాళ్ళ పనులు చూడలేక, ఈ అరాచకాలన్నీ మన కళ్ళతో చూసి భరించలేక, ఎప్పుడు చావు వస్తుందా అని ఎదురు చూసే ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోబోతున్నాం. దీనంతా కూడా మన పైన ఏలికలుగా, నాయకులుగా ఉన్న వారి వలన జరగబోతున్నటువంటి ఒక భయంకరమైన, ఒక ప్రమాదకరమైన పరిస్థితి అండి. ఇప్పటికే నార్త్ అంతా కూడా నార్త్లో జరుగుతున్న అరాచకాలు మీకు తెలియదు కదా. నార్త్లో జరుగుతున్న భయంకరమైన అరాచకాలు ఎంత భయంకరంగా ఉందండి నార్త్లో పరిస్థితి. ఏమంటే ఎంత దారుణంగా చంపేస్తున్నారండి. ఎక్కడో సిరియా వెళ్ళాలంటే ఒకప్పుడు భయపడిన పరిస్థితి అండి. సిరియాకి వెళ్ళాలంటే భయం, ఇరాక్ వెళ్ళాలంటే భయం. కారణం అక్కడ ఐసిస్ ఉగ్రవాదం, ఏమంటే ఉగ్రవాదులు ఉండేటువంటి ప్రాంతాలు అవి, వారి నివాస స్థలాలు అవి. కానీ మన దేశాన్ని కూడా అలా మార్చేయబోతున్నారా అనేటువంటి సందేహాలు రాక తప్పదండి. వార్తాపత్రికలు చదువుతున్న వాళ్ళకు, ఛానల్ చూస్తున్న వాళ్ళకు తెలుసండి. నిన్న మొన్న ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీ నాయకుడుగా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడిన ఒక భయంకరమైన మాట అండి. హైదరాబాదును తగలబెట్టేస్తామంటున్నాడండి ఆయన. ఏంటో మరి, ఇటు హైదరాబాదును తగలబెడతారట అవసరమైతే. ఎందుకు హైదరాబాద్ తగలబెడతానని మాట్లాడుతున్నారు ఏంటి? అసలు ఎక్కడున్నారు? ఆడున్నది హైదరాబాద్. అది తగలబడిపోతే నువ్వు ఉంటావా? నువ్వు ఉంటావా తగలబడిపోతే? నువ్వున్నది హైదరాబాద్లోనే, నువ్వున్నది అక్కడే. హైదరాబాద్ తగలబెట్టేస్తానని మాట్లాడుతున్నారు అని అంటే ఏం మాట్లాడుతున్నారండి అసలు నాయకులు? ఏమనండి, ఏమంటారు, పిచ్చి పిచ్చి, ఏమన్నా మత పిచ్చి. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే అంత అన్యాయంగా, ఎంత నోటికి ఎంత మాట వస్తే అంత మాట అండి. రెచ్చగొట్టేస్తున్నారు. ఒక రకం చెప్పాలంటేనండి, యువత ఉంటుంది కదా, ఏమండి కులం మీద అభిమానం ఉండేవాళ్ళు, కులాభిమానులు ఉంటారు. ఇప్పుడు కులంపై అభిమానం ఉన్న వాళ్ళని కులం పేరుతో రెచ్చగొడతారు. మతం అంటే ఎవరు మతం అంటే వాళ్ళకి అభిమానం ఉంటుందండి. ఇప్పుడు మతం మీద అభిమానం ఉన్న వాళ్ళను మతం పేరుతో రెచ్చగొడితే ఏం జరుగుతుంది అక్కడ? కులం అనేది, మతం అనేది చాలా సెంటిమెంట్ అండి. అవి చాలా సెన్సిటివ్ విషయాలు ఇవి. కానీ ఈరోజు నాయకులు అన్నవారు సెన్సిటివ్ విషయాలను, ఆ సెంటిమెంటల్గా వాటిని ఈరోజు ప్రచార అస్త్రాలుగా వాటిపైనే ఈరోజు మాట్లాడడం అనేది చూస్తుంటేనండి అసలు దేశం ఏం కాబోతుందో, దేశంలో ఏం జరగబోతుందోననే ఒక ఆందోళన అనేది సగటు వ్యక్తికి కలగక తప్పదండి. ఏమండి నాయకులు అదండి మాట్లాడాల్సిందే. ఇదిగో మాకు అధికారం ఇస్తే, ఇదిగో ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తాం, మాకు అధికారం ఇస్తే ప్రజలకు మీకు చక్కటి పరిపాలన మేము అందిస్తాం, మాకు అధికారం ఇస్తే ఇక మీకు ఏ విధమైన కష్టం లేకుండా కడుపులో పెట్టి మిమ్మల్ని చూసుకుంటాం. ఈ మాటలు కదా నాయకులు చెప్పాలి. తండ్రులు లాంటి వారు కదా నాయకులు అంటే. కానీ తగలబెట్టేస్తాం, పొడి చేస్తాం, చీరేస్తాం, లేపేస్తాం, మాకు అధికారం ఇవ్వకపోతే ఏంటి మాటలు ఏంటి అసలు? ఎంత భయంకరంగా, ఏమంటే చిన్న విషయం, ఏమంటే చిన్ని వాటికే ఇంతగా, ఏమంటే ఒక హైదరాబాద్లో ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ అంతే కదండి. అదేమే పెద్ద ఎలక్షన్ అండి అది? లేదే, ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి సంబంధించిందండి అది. దీనికే ఈ స్థాయిలో మాట్లాడితే రేపొద్దున ఒకవేళ రాష్ట్రాన్నంతటిని, హైదరాబాదును గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇలాంటి పదాలు ఉపయోగించారు అని అంటే, రాష్ట్రం మొత్తాన్ని మా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, రాష్ట్రం అంతటిని కూడా మేము అధికారంలోకి తెచ్చుకోవాలి, మా కిందనే రాష్ట్రం అంతా ఉండాలి అంటే రేపు వాళ్ళు ఉపయోగించేటువంటి పదాలు, భాష, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల కోసం ఆలోచిస్తుంటేనే భయం అనిపిస్తుంది. ఎందుకు? ఇగో ఇటువంటి వారి మధ్య ఆ రోజు ప్రవక్త బ్రహ్మదండి చెట్ల మధ్య, ముండ్ల తుప్పల మధ్య, తేళ్ల మధ్య నీవు నివాసం ఉంటున్నావు. అయితే అలాంటి వారి మధ్యకు ఒక ప్రవక్తగా నువ్వు వెళ్ళి నేను చెప్పమన్నది నువ్వు చెప్పాలి. అయ్యా వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి చెప్పమని కూర్చుకుంటారు కదా ఏ కాళ్ళకు వాళ్ళు, అయినా పర్వాలేదు నువ్వు వెళ్ళి చెప్పు. అయ్యా వాళ్ళు కుడతారు కదా, తేళ్ళ వంటి వారు కదా, కుడతారు కదా, అయినా పర్వాలేదు వెళ్ళి చెప్పు. ఇప్పుడు వచ్చింది చావు ఎవరికి వచ్చింది తెలుసా అండి? ఇప్పుడు ప్రవక్తకు వచ్చిందండి చావు. ప్రవక్తకు వచ్చింది, సేవకుడికి వచ్చింది. ఇప్పుడు ఇంకంతేనా? ఇంకా చూడండి తర్వాత ఏమంటున్నాడు. ఆ తర్వాత చూడండి, అయినను ఆ జనులకు భయపడకుము ఒకటోసారి, 2 వారి మాటలకు భయపడకుము రెండవసారి, వారు తిరుగుబాటు చేయవారు గనక వారికి భయపడకుము మూడోసారి. అంటే ఈ ముమ్మారు కూడా హెచ్కేలు ప్రవక్తను మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాడు. ఏంటంటే అవును వాళ్ళు బ్రహ్మదండి చెట్ల వంటి వాళ్ళే, అవును వాళ్ళు ముళ్ళ తుప్పల లాంటి వారే, అవును వాళ్ళు తేళ్ళ లాంటి వారే,
అయినను నీవు వారి మాటలకు, ఆ జనులకు వారి మాటలకు వారు తిరుగుబాటు చేస్తే నువ్వేమీ భయపడకుము అన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నేను భయపడతాను చూడు వాళ్ళను, నేను ఆడుకుంటాను చూడు వాళ్ళతో. దేవుడు దిగాడా? ఎవ్వడు ఉండడండి. దేవుడు దిగితే ఎవ్వడు మిగలడు. దేవుడేంటో, దేవుని శక్తి ఏంటో, దేవుని సామర్థ్యం ఏంటో అర్థం కాక ఈ ప్రగల్భాలన్నీ కూడా, ఈ పనికి మాలిన మాటలన్నీ, దేవుడంటే ఏంటో అర్థం కాక మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ కూడా. ఒకవైపు ఇది రెండవ దాడి తర్వాత జరుగుతున్న సందర్భాలు తెలుసు కదా. యేషుకేలు గ్రంథం ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఇది ఆయన, యేషుకేలు ప్రవక్త? 2 దాడులు జరిగిన తర్వాత ఇంకా 3వ దాడి ఇంకా పూర్తవ్వలేదు. ఇది 3వ దాడి ఇంకా పూర్తవ్వలేదు. 3వ దాడి జరగబోతుంది 11 సంవత్సరాల తర్వాత కదండి జరిగింది. ఈ సిద్కియా పరిపాలన 11 సంవత్సరాలు. ఇది యెహోయాకీనుతో పాటు ఇక్కడికి బబులోనుకు వచ్చిన తర్వాత యేషుకేలుని పిలిచి దేవుడు చెప్తున్న సంగతులు ఇవి. అంటే ఈ మాటల తర్వాత ఒక మహా అయితే 9 ఏళ్లకు 10 ఏళ్లకు యెరూషలేములో జరగబోతున్న భయంకరమైనటువంటి ఆ విధ్వంసం, సిద్కియా జీవితం చివరి భాగం విన్న వాళ్ళకు తెలుస్తుంది. దానికోసం ఆయన ముందుగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మించి తెలియదు లోబడవనరా అని. ఇప్పుడు ఇందులో ఉన్నారు, ఈ చెరలో ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఇంకా ఆ స్వభావం. అంటే ఇక్కడ ఆల్రెడీ మొదటి దాడి జరిగింది, 2వ దాడి జరిగింది, చావుగొట్టి చెవులు మూసి తీసుకొచ్చి ఇక్కడ బబులోన్లో ఈ కేబారు నది ప్రాంత తీరంలో మిమ్మల్ని పడేసినా మీలో ఇంకా ఎవరిలో మార్పు రావటం లేదు, బుద్ధి రావటం లేదు ఇంకా. కనుక నువ్వు వెళ్ళి వీళ్ళకి చెప్పు, ఒకసారి మరలా వీళ్ళ మధ్యలోనికి వెళ్ళి నువ్వు చెప్పు. ఏంటి 2 సార్లు దెబ్బతిన్నా ఇంకా రావటం లేదా మీకు బుద్ధి? రావడం లేదు వాళ్ళకు. అందుకే మళ్ళీ వెళ్ళి చెప్పమంటున్నాడండి ఆయన. ఇదిగో ఇక్కడ కానీ మీరు మారకపోతే ఇదిగో అక్కడ యెరూషలేములో జరిగేది, అలానే ఇక్కడ మీకు జరిగేది చాలా ఘోరంగా ఉంటుంది. అదే చెప్తున్నాడండి ఆయన. నువ్వు భయపడకుము అన్నాడు అని అంటే, భయపడొద్దు అని ఎప్పుడంటే చెప్పండి. ప్రమాదం ఉంటేనే కదా భయపడొద్దు అని అంటాం. భయపడవద్దు అనే మాట ఉపయోగించేది ఎప్పుడు? అక్కడ భయం ఉన్నప్పుడు, అక్కడ ప్రమాదం ఉన్నప్పుడు, ప్రాణాపాయం ఉన్నప్పుడు. ప్రాణాపాయము ప్రమాదము ఉన్న సమయంలోనే భయపడొద్దు అని ఎవరికైనా చెప్తాం మనం. ఇక్కడ యేషుకేలుతో కూడా 3 మార్లు చెప్పాడు ఆయన, భయపడకుము అని. యేషుకేలుని ఎంత మోటివేట్ చేస్తున్నాడు దేవుడు. కారణం ఏంటంటే అక్కడున్న ప్రజలు అంత భయంకరులా, అంత క్రూరులా? అవును. యెషయా గారి కాలంలో యెషయా గారి చేత చెప్పించారు, మారలేదు. ఇర్మియా గారు చెప్పారు, మారలేదు. అందుకే కదా ఇక్కడికి వచ్చారు. ఒకవేళ యెషయా గారు చెప్పినప్పుడు వినుంటే అసలు దాడి జరిగేది, మొదటి దాడి జరిగి ఉండకపోయేది యెరూషలేము మీద. ఆ రోజు యెషయా చెప్పినప్పుడు వినుంటే అసలు ఈ యెరూషలేము పైన ఎవడు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు. అప్పుడు యెషయా గారి కాలంలో వినలేదు చెప్పినా, ఇర్మియా గారు చెప్తే వినలేదు. ఇప్పుడు ఈ సంగతులన్నీ యేషుకేలు గారు తెలుసు. అయ్యో యెషయా గారు ఆయన చెప్పారు, ఆయన చెప్తేనే వినలేదు. ఇర్మియా గారు ఆయన చెప్పాడు, ఆయన చెప్తేనే వినలేదు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే వింటారా, వినకపోగా నన్ను చంపుతారేమో అనేటువంటి భయం సహజంగా యేషుకేలులో ఉంది. కానీ ధైర్యం చెప్తున్నాడు, నీవు భయపడకుము. నెక్స్ట్ చూడండి ఇంకేమన్నాడు. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను వారికి చెప్పాలి. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయొద్దు. వారు చేసినట్లు నువ్వు చేయొద్దు. నరపుత్రుడా యేషుకేలు, వారు చేసినట్లు నువ్వు చేయొద్దు అంటే దాని అర్థం ఏంటి? నేను వెళ్ళను అని నువ్వు అనొద్దు, నేను చెప్పను అని నువ్వు అనొద్దు. నేను వెళ్ళను అని నువ్వు అంటున్నావంటే, నేను చేయను అని నువ్వు అంటున్నావంటే తిరుగుబాటే కదా అది. నేను వెళ్ళమన్నాను, నేను వెళ్ళను అన్నావు అంటే తిరుగుబాటు అది. నువ్వు చెయ్యి అన్నాను, నేను చేయను అంటున్నావు, తిరుగుబాటే కదా అది. కనుక వారు విననట్లుగా, వారు తిరుగుబాటు చేసినట్లుగా నువ్వు చెయ్యొద్దు. కనుక నువ్వు వెళ్ళవలసిందే, చెప్పవలసిందే, ప్రకటించవలసిందే అని మెంటల్గా యేషుకేలును ప్రిపేర్ చేసేసాడండి ఆయన. దానికి మరి ఆయన వెళతానన్నాడా, ఒప్పుకున్నాడా లేదా అనేది మనకు కావాలి. ఒప్పుకున్నాడా, వెళతానన్నాడా, వెళ్ళాడా? ఇప్పుడు తర్వాత మాటలు మనకు అర్థమవుతుంటుంది. చూడండి తర్వాత మాటలు. అప్పుడు ఆయన 8లో నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు చేయకూడదు అని చెప్పి నేను చూచుచుండగా నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుము అన్నాడు. నేను ఇచ్చేదానిని నోరు తెరచి భుజించుము అన్నాడు. నేను ఇచ్చేదాన్ని నువ్వు నోరు తెరిచి భుజించాలి. అలా భుజించావంటే దాని అర్థం ఏంటంటే ఒప్పుకున్నావు అని అర్థం. అంతే కదా. అప్పుడప్పుడు ఇదిగో నాకు ప్రేమ ఉంటే, నా మీద ప్రేమ ఉంటే తీసుకో అని అంటుంటారు. తీసుకున్నారంటే అమ్మయ్య ఏమున్నట్టు? ప్రేమ.
లేదు అని అంటే తీసుకోవట్లేదంటే లేదు నా మీద ప్రేమ లేదులే అని ఎలా అయితే అంటామో, ఇదిగో నువ్వు లోబడతావా, రైట్, నువ్వు లోబడతావు అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వేం చేయకు, నేను ఇచ్చేది నువ్వు భుజించు అన్నాడు. ఇంతకేం పెట్టాడు? బిర్యానీ పెట్టాడు అనుకుంటున్నారు ఏంటి తినడానికి? ఏం పెట్టాడు చూడండి. ఏమిచ్చి తినమంటున్నాడు చూస్తే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏమిచ్చి తినమన్నాడు చూడండి ఇప్పుడు అక్కడ. నేను చూచుచుండగా ఆ గ్రంథము నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. గ్రంథము పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడింది అంటే ఒక చెయ్యి వచ్చిందట. ఆ చెయ్యిలో ఏముందట? ఒక గ్రంథం ఉంది. ఇప్పుడు ఆ గ్రంథాన్ని ఏం చేయాలి? భుజించాలి. గ్రంథాన్ని తింటారండి ఎవరైనా? ఇంకా నయం ఒక మాట చెప్పంటారా? బైబిల్ అయినా ఒకవేళ ఇచ్చి తినవంటే తినే సాహసం చేయొచ్చేమో, కానీ ఆ రోజు ఉన్నటువంటి గ్రంథం ఎలా ఉండేది తెలుసు కదా? ప్యాపిరస్ అనేటువంటి చెట్ల బెరడుల మీద రాసేవాళ్ళు, చుట్టేవారని చెప్పాను గతంలో ప్రారంభంలో బైబిల్ అవగాహనలో. అలానే జంతు చర్మాలు ఉంటాయి కదా, జంతు చర్మాల పైన జంతు చర్మాలు మొత్తం కూడా నునుపుగా చేసేసి దాన్ని మొత్తం కూడా ఎండబెట్టి ఆ జంతు చర్మాల మీద రాసేవారు. వాటిని చుట్టలుగా చుట్టేవాళ్ళు. వాటిని గ్రంథపు చుట్టలు అంటారని మనం మాట్లాడుకున్నాం గతంలో. ఇప్పుడు దేవుని మాటలు వ్రాయబడిన ఆ గ్రంథపు చుట్ట ఏచికెల్ గారికి ఇచ్చి ఇప్పుడు ఏం చేయమంటున్నాడో తెలుసా? దానిని తెరచి చదివి వినిపించమంటే ఏ కష్టం లేకపోయేది. లేదు దానిని నువ్వు భుజించాలి అన్నాడు. ఇది తేలికే పనేనా? ఏమన్నా తేలిక అనుకుంటున్నారా? సులువు అనుకుంటున్నారా? చూడండి తర్వాత ఏమంటున్నాడో ఆయన. నేను చూచుచుండగా గ్రంథం పట్టుకుని ఒక చెయ్యి నా ఇద్దకు చాపబడెను. ఆయన దానిని నా ముందర విప్పగా, దాన్ని విప్పాడట. విప్పగానే అది లోపల వెలుపల వ్రాయబడినదే ఉండను. యాక్చువల్గా అయితేనంటే లోపలే వ్రాయబడుతుంది. గ్రంథపు చుట్టలు లోపల మాత్రమే వ్రాయబడతాయి, బయట వ్రాయబడదు. కానీ ఈ గ్రంథం మాత్రం ఎలా ఉందట? లోపల వ్రాయబడిందట, బయట కూడా వ్రాయబడిందట. ఇంతకీ లోపల బయట వ్రాయబడినదంటే ఏం రాశాడు అందులో, ఏముంది అందులో సంగతి? ఏమండి ఏంటి ఇటు అంతా ఫుల్ అయిపోయి మళ్ళీ అటువైపు కూడా రాశారంటే ఏదో ముఖ్యమైన సమాచారమే ఉందన్నమాట అయితే మొత్తానికైతే. అంతే కదండి, ఏదో చాలా ఏమండి ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే ఉంది అందులో. ఇంతకీ ఏమై ఉండొచ్చు చెప్తున్నాడు ఆయన. ఆయన దానిని నా ముందర విప్పగా అది లోపల వెలుపల రాయబడి ఉన్నాడు. అది మహావిలాపమును మనో దుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. మొత్తానికి ఆ గ్రంథపు చుట్టలో ఉన్న విషయం ఏంటంటే శుభవార్త లేదు అందులో, సంతోషకరమైన వార్తలు ఏమీ లేవు అందులో, ఆశీర్వాదాలు అస్సలు లేవు అందులో. మరి ఇంతకీ అందులో ఏమున్నాయంటే శాపాలు ఉన్నాయట. అందుకే ఆయన ఏమన్నాడు అక్కడ? ఆయన మహావిలాపము, రెండోది ఏంటి? మనో దుఃఖం, మూడు రోదన. విలాపము, దుఃఖము, రోదన ఆ గ్రంథములో అంతవే వ్రాయబడ్డాయట. అలా వ్రాయబడిన దానిని ఆయనకిచ్చి నువ్వు తినాలన్నాడు. ఇప్పుడు తిన్నాడా? మరి అసలు తినొచ్చా? మీ చేతికి బైబిల్ ఇచ్చి ఇదిగో దేవుడు మీద మీకు ప్రేమ అంటే బైబిల్ మొత్తం తినండి రా అన్నారు అనుకోండి, మీరు తింటారు ఏంటి? మీకు నిజంగా దేవుడి మీద మీకు ప్రేమ ఉంటే ఈ బైబిల్ మీకు ఇస్తున్నాను చదివి వినిపించు అంటే మీరు చదువుతారు. లేదు బైబిల్ మొత్తం మీరు తిని నా కళ్ళ ముందు మీరు నిలబడాలి అన్నాను అనుకోండి, తింటారండి బైబిల్ను? పర్వాలేదండి, పేపరే ఇది. కానీ ఒక జంతు చర్మాన్ని తినాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? మళ్ళీ రాయబడిన తినాలంటే ఎలా ఉంటుంది? చెట్టు బెరడులపై రాయబడింది ఆ చుట్టగా చేసి తినమంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు చూద్దాం 3వ అధ్యాయం. తిన్నాడా లేదా, తినడానికి టేస్ట్ ఎలా ఉంది, ఏమంటే ఏం చెప్పాడు దాని గురించి, ఆ విషయాలన్నీ ఉన్నాయి 3వ అధ్యాయం ప్రారంభం. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా నీకు కనబడింది ఉంది చూసావా, ఇప్పుడు గ్రంథపు చుట్ట నీకు కనబడినది, ఈ కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము అన్నాడు. అది తినాలి. తిన్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి? వారి యొద్దకు వెళ్ళి వారికి నువ్వు ప్రకటన చేయాలి. అంటే తిను అని చెప్పడం వల్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే అందులో అప్పుడప్పుడు చూడండి ఎలా రాసావరా ఎగ్జామ్ అని అంటే చెప్తుంటారు, చింపేశాను అంటుంటారు. ఈ పదం మీరు ఉపయోగించారు ఎప్పుడైనా? పిల్లలు చెప్తుంటారు ఎలా రాశారా ఎగ్జామ్ అని అంటే, చింపేశాను మమ్మీ, చింపేశాను డాడీ, చీరేశాను అంటుంటాడు. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనబడకుండా పోతాడు. ఎందుకు చింపేశాడు కదా, మరి ఏముంటుంది అక్కడ, పేపర్ ఏమి ఇచ్చాడు అక్కడ? ఏమండి అప్పుడప్పుడు చూడండి నిన్ను తినేస్తాను రా అంటుంటారు, నిన్ను నమిలేస్తాను అంటుంటారు. తినేయటం నమిలేయటం ఏంటి? ఇక్కడ కూడా గ్రంథాన్నట ఆయన మొత్తాన్ని ఏం చేశాడట?
భక్షించు అన్నాడు. సేమ్ అండి ఇదే సిచ్యువేషను మనకు ప్రకటన గ్రంథంలో కూడా కనబడుతుంది. ఒకసారి ప్రకటన గ్రంథం కూడా చూసొద్దామా? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్ని పుస్తకము నాకిమ్మను అడుగగా ఆయన దానిని తీసుకొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి అది తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతట నేను ఆ చిన్ని పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి ఈయన కూడా కనబడుతున్నాడు ప్రకటన గ్రంథంలో. యోహాను గారు కూడా ఈయన కూడా తిన్నాడట. దేని తిన్నాడట? పుస్తకం. తిన్నప్పుడు ఎలా ఉందట? తీయగా ఉందట. కానీ కడుపుకు అది ఎలా ఉందట? చేదుగా ఉందట. తినడానికి తీయగా ఉంది కానీ కడుపుకు చేదుగా ఉంది అన్నాడు ఆయన. కానీ దాన్ని తినివేసిన తర్వాత నాకు తేనె వలె మధురముగా ఉండెను, కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నాకు కడుపుకు అది చేదాయను. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు చెప్తున్నాడు. ఇక నువ్వు తిన్నావు కదా, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు ఇప్పుడు మరలా ప్రవచించాలి. తిన్నావు కదా, తిన్న తర్వాత పడుకుంటానంటే కుదరదు. నువ్వు తిన్నదే, నీకు పెట్టిందే ఎందుకోసమో తెలుసా? ప్రజలకు వెళ్ళి ప్రకటించడానికి. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇక్కడ ఏమంటే భోజనము తినటము ఇదంతా కూడా ఏంటంటే సిద్ధం చేయటం. దేనికి? ఇప్పుడు మనం ఏమంటారు, మనం ఒక రన్నింగ్ రేస్లో మనం పాల్గొనాలన్నా, ఒక గేమ్కి మనం వెళ్ళాలన్నా, లేదంటే ఒక ఆఫీస్కి మనం వెళ్ళాలన్నా, ఈ పనికి మనం వెళ్ళాలన్నా ముందు కడుపులో వేయకుండా పనికి వెళ్తామా? కడుపులో వేయకుండా మనం పోటీకి వెళ్తామా? చెప్పండి. పనికి చేయగలమా? లేదండి. మీరు తినకుండా వచ్చారని చర్చికి, ఖాళీగా వచ్చి కూర్చోడానికే బాగా తినేసి వచ్చినప్పుడు మీరు ఇక్కడికి ఖాళీగా వెళ్ళి కూర్చునే పని ఇక్కడికే మీరు తినేసి వచ్చిన తర్వాత మీరు డ్యూటీకి వెళ్ళే ముందు తినకుండా వెళ్తారా? పనికి వెళ్ళినప్పుడు తినకుండా వెళ్తారా? లేదు. ఇక్కడ ఖాళీగా కూర్చోడానికే తిని ఇక్కడికి వచ్చి ఆవలిచ్చే మీరు రేపు పనికి వెళ్ళేటప్పుడు తినకుండా వెళ్తారంటే ఎలా నమ్మగలని చెప్పండి? అంటే మీరు తినడం అనేది ఏదైతే ఉందో అది మీకు ఎనర్జీ, మీకు శక్తి. అలానే ప్రకటించాలంటే ముందు ప్రకటించవలసిన సంగతి, ప్రకటించవలసిన విషయం మనకు తెలియాలి. ప్రకటించవలసిన సంగతులపైన మనకు అవగాహన ఉండాలి. అంటే మనం తినే ఆహారము శరీరానికి శక్తినిచ్చేదైతే, మనం వినే వాక్యం మన ఆత్మీయ జీవితానికి శక్తినిచ్చేది. అందుకే ఇది ఆహారమే. ఇప్పుడు మీరు వింటున్నది కూడా ఆహారమే, మీరు వినే వాక్యము కూడా ఆహారమే. ఈ ఆహారం ఏంటో తెలుసా? ఇది అక్షయమైన ఆహారము అంటాడు యేసుక్రీస్తుల వారు. అక్షయమైన ఆహారం. మరి ఇప్పుడు మీరు ఉదయం చేసిన టిఫిన్ ఏంటి? అది క్షయమైపోయిందంటే అయిపోయింది, ఇప్పటికీ అరిగిపోయింది, మళ్ళీ ఆకలి అవుతుంది. ఇప్పుడు మనకు ఏంటి, ఉదయం తినొచ్చారు 2 గంటల కాలేదు, అప్పుడే ఆకలి అయిపోతుందా? అయిపోయిందండి, అప్పుడో అక్కడ ఆరణ కూడా ఇచ్చేశారు, 1 గంట తెలిసిపోయింది అంటే బెల్లు కొట్టేస్తుంటుంది, వెంటనే వెళ్ళిపోవాలి, రెడీగా ఉంది అక్కడ. అసలే స్పెషల్ అందరికీ అప్పుడప్పుడు పండుగలు, మనకు వారం పండుగే. క్రైస్తవులకి తినాలి అంటే శరీరానికి శక్తినిచ్చేది తినాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, తినాలి, తప్పులేదు, తినాలి. మరి నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ స్థితి బాగుండాలి, నీ బ్రతుకు బాగుండాలి అనుకుంటే అంతకు మించి నువ్వు వెళ్ళి చెప్పాలి సమాజంలోనికి. ఇప్పుడు ఏజ్కెళ్ళి వెళ్ళి చెప్పాలి. వాళ్ళకు చెప్పాలంటే ముందు ఆయనకి విషయం తెలియాలా? సబ్జెక్ట్ తెలియాలి. యోహాను గారు వెళ్ళి చెప్పాలని సబ్జెక్ట్ తెలియాలి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నేను మీ మధ్యకు వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుతానంటే ముందు నాకు సబ్జెక్ట్ నాకు తెలుసుండాలి. అలానే మీరు సమాజంలోకి వెళ్ళి మీరు చెప్పాలి, మీరు ప్రకటించాలి అంటే మీకు కూడా ముందుగా ఏముండాలి? సబ్జెక్టుపై అవగాహన ఉండాలి. బైబిల్ తెలియాలి అంటే ముందు మన శక్తి కావాలి అంటే అదే మనం భుజించాలి. అదేనండి. అంటే ప్రతిరోజు మీకు లైవ్ ద్వారా మీకు పెడుతున్నది ఏంటన్నమాట? ఆహారం. రోజు 8 అయిందంటే చూస్తుంటారు నెట్ ముందు కూర్చొని చాలామంది మెసేజ్లు పెడతారు, అన్నయ్య 8 అయిందంటేనన్నా మేమందరం కూడా చక్కగా మీ వాకింగ్ కోసం చక్కగా టీవీ ముందు కూర్చుంటామన్నా అన్నారు. అంటే భోజనం కోసం రెడీ అవుతున్నారనమాట. ఏమండి? ఆత్మీయ భోజనం కోసం. ఆదివారం అయిందంటే సరిగ్గా వచ్చి కూర్చుంటున్నారంటే మీరంతా కూడా అవును భోజనం కోసం మీరంతా కూడా సిద్ధపడి వచ్చారు ఇక్కడికి. ఇది అంటే దీన్ని మీకు ఏం మీకు ఫీడ్ అయితే ఇంకొక కొంత ప్రాబ్లం ఉంది. ఏంటంటే కొంతమంది నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు, అంతే కదండి.
అన్ని భోజనాలు అందరికీ నచ్చుతాయి చెప్పండి? కొంతమందికి బిర్యానీ కావాలి, కొంతమందికి ఏమన్నా అందులో మళ్ళీ చికెన్ అయితే కావాలి, కొంతమందికి మటన్ బిర్యానీ అయితే బాగుంటుంది, కొంతమందికి వంకాయ పడుతుంది, కొంతమందికి దొండకాయ కావాలంటారు, కొంతమంది బీరకాయ కావాలంటారు. ఇన్ని రకాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి చెప్పండి? ఇన్ని రకాలు మీ ఇంట్లో ఒకటే కూర అందరూ తింటారా? అందరూ తింటారు. అలానే బోధకుడిగా, ప్రసంగికుడిగా మాకున్న ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలంటే ఎలా చెప్పగలవు, ఎలా బోధించగలరు చెప్పండి? కనుక ఏంటంటే ఇది వాక్యం అందరి కొరకు దేవుడు రాయించింది కనుక తప్పనిసరిగా ఈ వాక్యం కూడా అందరికీ పనిచేస్తుంది, అందరికీ అది వర్కౌట్ అవుతుంది నేను చెప్పలేను. కానీ వినేవాడికి, ఆలోచించేవాడికి, అర్థం చేసుకునేవాడికి ఖచ్చితంగా ఇది బూస్టింగ్గా ఉంటుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతాయి. నీకు అర్థం కావట్లే, కరోనాకు చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నారు, అంతోటిదే అంటే అదేదో వ్యాపారం కోసం మాట్లాడిన మాట అండి. పొరపాటున మీరు ఆ పని చేయకండి. మీరు తింటే తినండి, కానీ తినే ముందు ఒకసారి మీకు ఏమైనా లోపల ఇంకా జ్వరం ఉంటే చికెన్ తినొచ్చా అండి? జ్వరం ఉంటే చికెన్ తింటారు ఎవరైనా? మరి కరోనా టైంలో జ్వరం కూడా వచ్చింది కదా, జ్వరం వచ్చిన ఆ టైంలో చికెన్ తింటే బూస్టింగ్ లెవెల్స్ పెరుగుతాయని, ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పి చికెన్ తిన్నారంటే కూడా కామన్లే కూర్చుంటారు అక్కడ జాండీస్ వచ్చేసి. అందుకే కొంచెం ఆలోచించండి, తినండి వద్దంటం లేదు, కానీ ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. మీకు లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, జాండీస్ ప్రాబ్లం ఉందా లేదా చూసుకొని, లేదనుకుంటే అప్పుడు తినండి, అంతేకాని తప్పది. ఇక్కడ వాక్యం మీరు ఎంత వింటే, ఎంత నేర్చుకుంటే మీ ఎనర్జీ లెవెల్స్ కూడా అంతగా పెరుగుతాయి. అంత ఆత్మీయత జీవితంలో అంతకంతకు డెవలప్ అవుతారు మీరు. అందుకే ఇక్కడ ఏకంగా ఏమంటే హెచ్కేల్ గారికి దేవుడు గ్రంథాన్ని ఇచ్చేసి మొత్తం తినేయి అన్నాడు, అంతే. తినేస్తున్నాడు మరి ఆయన? తిన్నాడండి. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఏమంటున్నాడు చూద్దామా? ఎలా ఉందయ్యా టేస్ట్, తిన్నావు కదా నువ్వు హెచ్కేల్ గారు మరి అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడట? నేను నా నోరు తెరవగా ఆ గ్రంథమును నాకు తినిపించి. ఇంకొక అలవాటు ఏంటంటేనంటే దేవుడికి మొత్తానికైతేనండి దేవుడు ఆ ప్రవక్తల యొక్క నోరు టచ్ చేయంది వారిని బయటికి పంపడండి. అంటే ప్రవక్త నోటిని తాకాలి, ప్రవక్త నోటిని తాకిన తర్వాతనే ప్రవక్త ప్రవచించడం ప్రారంభిస్తాడు. ఇది మనం ఎక్కడ బాగా చూస్తుంటామంటే, ఇతనికి ముందు ఇర్మియా గారి ప్రవక్త కదా, ఇర్మియా గారి కంటే ముందు యెషయా గారి ప్రవక్త కదా. ఒకసారి యెషయా ప్రవక్త దగ్గర కూడా వెళ్ళొద్దామా? యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా యెషయా ప్రవక్త నోటిని కూడా దేవుడు టచ్ చేశాడు. అక్కడ దేనితో టచ్ చేశాడు మరి? ఆయనకి దేనితో టచ్ చేశాడు యెషయా నోటిని అంటే? దేనితో టచ్ చేశాడు గుర్తుందా ఏమైనా? యెషయా గ్రంథం ఒకసారి 6వ అధ్యాయం, యెషయా గ్రంథం బాగుంటుంది ఏమండి, ఆపేద్దాం ఇంతటితో. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5లో 6వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆ శరాపురలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు. ఎందుకు నిప్పు? తర్వాత అంటున్నాడు 5వ వచనంలో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను కదా, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివాసం ఉంటున్నాను కదా. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, మనుషులు కూడా అలాంటి వారు, నేను వారి మధ్యకి వెళ్ళి నేను ఏం చెప్పాలి అనుకున్నప్పుడు, ఓహో నువ్వు అపవిత్రమైన పెదవులు గలవాడని ఫీల్ అవుతున్నావు కదా, నేను ఇప్పుడు నిన్ను పవిత్రపరుస్తాను చూడు, నీ పెదాలను పవిత్రం చేస్తాను చూడు అని దూతకు సెలవివ్వగానే ఆ దూత కారుతో నిప్పును ఆ బలిపీఠంపై నుంచి తెచ్చి ఆయన పెదాలను ఏం చేసిందట? అక్కడ కాల్చిందా? చూడండి అక్కడ, ఇది నీ పెదవులకు తగిలెను అంటే ఆ కారు నిప్పు తెచ్చి యెషయా పెదాలకు తగిలించగానే చెప్తున్నాడు, ఇదిగో నీ పెదాలకు ఈ నిప్పు తగిలింది, నోటికే కదా, మొత్తానికి కదా నీ నోటికి తగిలింది కనుక ఇప్పుడు నీ పెదాలు పవిత్రం అయిపోయాయి, నువ్వు ఇప్పుడు వెళ్ళి ప్రకటించవచ్చు, ఇప్పుడు నీకు అభ్యంతరం ఏముంది, గో అన్నాడు, అంతే. ఇంకా బయలుదేరిపోయాడు. అంటే ఇక్కడ యెషయా యొక్క నోటిని కూడా దేవుడు టచ్ చేశాడు అనమాట. ఇక్కడ నోటిని కూడా టచ్ చేసిన తర్వాతనే సేవలోనికి పత్తను పంపించినట్టుగా చూస్తున్నాం. అలా ఇప్పుడు ఇర్మియా దగ్గరికి వచ్చామనుకోండి, ఒకసారి ఇర్మియా గారిని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఆయన కూడా ఇర్మియా గారు కూడా భయపడుతున్నాడు కదండి. ఇర్మియా గారు చిన్నవాడు కదా, అప్పుడు ఆయన కూడా భయపడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. ఇర్మియా నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నేను బాలుడనే మాటలాడు నాకు శక్తి చాలది అంటాడు కదా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలలో నేను బాలుడను మాట్లాడక నాకు ఏం సరిపోదు, శక్తి చాలదు అని మాట్లాడుతున్న సమయంలో అప్పుడు ఇర్మియా గారితో దేవుడు ఏమంటాడు? 7వ వచనంలో, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు ఇర్మియా, నువ్వు బాలుడను అనవద్దు. మోషే నువ్వు నత్తివాడని నువ్వు చెప్పకూడదయ్యా, నాకు తెలుసు కదా నువ్వు నత్తివాడు అన్న సంగతి, ఆయన నువ్వు నత్తివాడని నువ్వు చెప్పకూడదు. ఇర్మియా నేను బాలుడను నువ్వు అనకూడదు, ఎందుకంటే
నేను నిన్ను పంపు వారి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము అన్నాడు. సేమ్ అంతే. ఎందుకు భయపడద్దు అన్నాడంటే వాళ్ళు అసలే బ్రహ్మదండి చెట్లు. వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు, ముండ్ల తుప్ప లాంటి వారు, తేల లాంటి వారు. కనుక నువ్వు వారికి భయపడకము, ఇరిమేత పడదు, నువ్వు వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను అన్నాడు. ఆయన నోరు ముట్టాడట. ఎవరు? దేవుడే తన చెయ్యి చాచి ఇర్మీయా యొక్క నోరు ముట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళు అన్నాడంతే. ఇప్పుడు నువ్వు వెళ్ళు. అక్కడ కూడా పెదవులను కారుతో నిప్పుతో అక్కడ తగిలించింది దేవదూత, తగిలించేసింది. ఎవరికి? యేషయాకు. అంటే అక్కడ కూడా యేషయా యొక్క పెదాలను టచ్ చేశాడు దేవుడు. ఇక్కడ ఇర్మీయా యొక్క నోటిని ముట్టాడు. ఇక్కడ వచ్చేసి ఏజ్కేలుకి గ్రంథమే ఇచ్చి నమిలేయి అన్నాడు, అంతే, తినేసేయి అన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తుంటే ప్రతి ప్రవక్త యొక్క నోటిని, ప్రతి ప్రవక్త యొక్క పెదాలను దేవుడు తాకుతున్నట్టుగా, వాటిని ముట్టుకొని వారిని సేవలోనికి పంపుతున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏజ్కేలును కూడా ఆయన ప్రజల మధ్యకు పంపడానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, భక్షించు అన్నాడు, తిను అన్నాడు. ఏం తినమన్నాడు? తనిచ్చినటువంటి గ్రంథాన్ని తను తినమన్నాడు. తిన్నాడా మరి? తిన్నాడు. ఏజ్కేలు గ్రంథం 3, నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో అన్నాడు. కడుపు నింపుకో ఈ గ్రంథముతో అన్నాడు. అలానే దేవుడు మనకి ఇచ్చాడు ఆ గ్రంథం. 66 పుస్తకాలతో కూడుకున్న ఈ మహాజ్ఞానం అనే బైబిల్ అనే ఈ గ్రంథాన్ని కూడా మనకి ఇచ్చాడు. మనం ఏం చేసాం? కడుపు నింపుకున్నామా? నింపుకోలేదు. మరి అక్కడ ఏం చేస్తున్నాము? చక్కగా తల కింద పెట్టుకుంటున్నాం తప్ప కడుపు ఎక్కడ నింపుకున్నాం చెప్పండి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీ కడుపులో ఏమున్నాయి? బైబిల్ తప్ప, వాక్యం తప్ప మిగతా అన్నీ ఉంటాయి. పోస్ట్ మార్టం రిపోర్టు ఉండదు. ఏమైనా వెళ్ళాయా? బైబిల్ ఏమైనా వెళ్ళింది అందులో? ఏం వెళ్ళదు. ఏమైనా వెళ్తుందండి ఎవరికైనా? చెత్త అంతా బయటపడుతుంది తీస్తే. ఇప్పుడు నీ హృదయం అనుకుందాం. ఇప్పుడు పోనీలేండి, అదెందుకు? నీ హృదయంలో కదండి వాక్యం అని మళ్ళీ నాకే డైలాగ్ ఎత్తారేమో మీరు. అవును, ఇప్పుడు నువ్వు ఒకవేళ హృదయాన్ని పోస్ట్ మార్టం చేసావు అనుకోండి, అప్పుడు హృదయం నుండి ఏ వస్తాయో ప్రభు చెప్పాడు. మార్కు సువార్త 7:21 ఏమన్నాడు? వారి హృదయంలో నుండి అవివేకములను, ఆ తర్వాత ఏమన్నాడు? దురాలోచనలు, అసూయలు, కక్షలు, భేదాలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నాడు? వారి హృదయములో నుండే వచ్చును అన్నాడు. అయ్యా మరి వాక్యం లేదా? వాక్యం ఎక్కడుందరు బాబు? ఇటు వింటున్నారు, అటు వదిలేస్తాను, నీకేం తెలుసు? నాకు తెలుసు. దేవుడు చెప్తున్న మాట మీ గురించి, మన గురించి. వాక్యం వాళ్ళు వింటున్నారు, ఇలా వింటున్నారు, అలా వదిలేస్తున్నారు. వాళ్ళ హృదయంలోనికి వెళ్ళటం లేదు. వాళ్ళ హృదయంలోనికి వెళ్ళిపోతే హృదయంలోని అన్ని దేవుడి మాటలే వచ్చేవి, బైబిల్ మాటలే వచ్చేవి. కానీ బైబిల్లో ఉన్న ఏ మాట వాళ్ళ హృదయంలోంచి రావడం లేదు. మరి ఏమొస్తున్నాయి? అన్ని దురాలోచనలే, అన్ని చెడ్డ మాటలే, అన్ని తప్పుడు మాటలే, అన్ని కక్షలే, అన్ని అసూయలే, అన్ని భేదాలే, అన్ని నరహత్యలే. మరి హృదయంలో ఏమీ లేదంటే హృదయంలో ఏమీ లేవు. హృదయాన్ని పోస్ట్ మార్టం చేశాడు ఆయన యేసుప్రభు. నేను చేయలేకపోవచ్చు, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు హృదయాన్ని. కానీ హృదయాన్ని పరిశీలించగలిగినవాడు, హృదయంలో ఏముందో చెప్పగలిగినవాడు, హృదయ రహస్యాలు ఎరిగినవాడు ఒక్క దేవుడు మాత్రమే. ఆయన నీ హృదయాన్ని ఈ సమయంలో పరీక్ష చేస్తే నీ హృదయంలో నుంచి బయటపడే చెత్త అంతా అదే. మార్కు 7:21 అదే చెత్త. మరి వాక్యం లేదంటే ఎక్కడుంది వాక్యం? వింటున్నారు కదా అంటే వింటున్నారు, కానీ హృదయంలోనికి వెళ్ళడం లేదు. అంటే మీరు ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా మీరు తినడం లేదు వాక్యాన్ని మీరు భోజనం చేసినంత తృప్తిగా, భోజనానికి కూర్చున్నప్పుడు ఉన్నంత ఆనందం, భోజనం చేసేటప్పుడు కలుగుతున్న ఫీలింగ్ మీకు వాక్యం ముందు కూర్చున్నప్పుడు, వాక్యం వినేటప్పుడు లేదు. ఆ సంగతి, ఆ ఆసక్తి లేదు. అందుకే మీకు వాక్యం మీ హృదయంలోనికి వెళ్ళలేకపోతుందా? అందుకే మీ హృదయాంతరంలోనికి వాక్యం వెళ్ళలేకపోతుందా? కావచ్చు, ముమ్మాటికి. భోజనానికి ఎలా కూర్చుంటారండి మీరు చెప్పండి? చాలా 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 ఆసక్తిగా కూర్చుంటారు. తినేటప్పుడు ఎంత ఆవురు తింటుంటారు. ఎంత ఆకలితో, ఏమన్నా ఆకలితో ఉన్నప్పుడు ఎలా తినేస్తారు చెప్పండి? ఇంకా లేదా అని అడుగుతుంటారు. పెళ్ళిలో ఏమంటే ఫంక్షన్లు అప్పుడు, పెళ్ళినప్పుడు భోజనం చూడండి, సాంబార్ ఇట్రా అంటుంటారు, కర్రీ ఇటు తీసుకురా అంటారు, కచ్చంబరి తీసుకురండి అంటుంటారు. ఏంటండి మరి పిలిచి మరీ వడ్డించుకొని మరీ తినేటప్పుడు చూస్తుంటారండి మన ఆకలి చచ్చిపోద్దండి. అలా తింటుంటారు కొంతమంది. తినాలన్న కోరిక చచ్చిపోతుంది. బాగానే తింటున్నావు, అక్కడ బాగానే మరీ తింటున్నావు అంటే తినటంలో ఉన్నంత ఆసక్తి మరి వినేటప్పుడు ఏమైపోయింది? వాక్యం వినేటప్పుడు అలా ఉంటుందండి? అస్సలు ఉండదండి. అందుకే మన హృదయంలో వాక్యం లేకుండా పోతుంది, మన హృదయంలో అందుకే మార్పు లేకుండా పోతుంది. కానీ వాక్యాన్ని వినటానికి, వాక్యాన్ని తినటానికి కూడా అదే ఆసక్తిని కనపరిస్తేనండి వాళ్ళండి
దేవునికి కావలసిన వారు వాళ్ళ జీవితాలే వేరుగా ఉంటాయి. తిన్నాడండి, కంప్లీట్ అయిపోయింది, భోజనం అయిపోయింది. ఏమండి అయిపోయింది. ఎవరి భోజనం? ఏజ్కేల్ గారి భోజనం అయిపోయింది. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొని అత సెలవేగా నేను దానిని భక్షించి తిని, నేను దానిని తింటిని అన్నాడండి. అమ్మయ్య, మొత్తానికి తినేశాడటండి. దేవుడిచ్చిన ఆ గ్రంథాన్ని తిన్నాడు. తిన్నాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పమంటారా? లోబడ్డాడు. అది విషయం. నీవు వారి వల్ల తిరుగుబాటు చేయక అన్న మాట చదువుకున్నాం కదా మన ముందు. నీవు వారి వల్ల తిరుగుబాటు చేయక అని ఎందుకన్నాడు? నీవు వారి వలె నా మాట వినకుండగా నువ్వు ఉండొద్దు. నీవు తిరుగుబాటు చెయ్యను అన్నువంటే నేను ఇచ్చేది నువ్వేం చేయాలి? తినాలి. ఇదిగో నేనంటే నీకు గౌరవం ఉంది అనుకుంటే, నేనంటే నీకు ప్రేమ ఉందనుకుంటే నేను ఇచ్చేది నువ్వు తీసుకో అనగానే ఎలా అయితే తీసుకున్నారో అప్పుడు వెంటనే ప్రేమ ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామో అలానే ఇదిగో నేనంటే నువ్వు తిరుగుబాటు చేయను, నాకు లోబడుతున్నావు అనేది నిజమైతే నేను ఇచ్చే ఈ గ్రంథాన్ని నువ్వేం చేయి? తిను అనగానే తినేసాడు. మొత్తానికి నేను దానిని భక్షించి తిని, అయితే అది నా నోటికి ఎలా ఉన్నది? తేనె వలె మధురముగా ఉండేను అన్నాడండి. ఏం తేనె అండి, ఏం మధురం అండి, ఏమున్నాయండి ఇంతకు? అందులో అన్ని శాపాలే ఉన్నాయి. ఏజ్కేల్ గ్రంథంలో ఏమున్నాయి చెప్పండి? ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయా? ఆశీర్వాదాలు ఏమంటే బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ తుప్పలు, తేళ్ల వంటి వారి మధ్యకి వెళ్ళి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? కఠినంగా ఉండవా? అలాంటి వారి మధ్యకి వెళ్ళి మాట్లాడే మాటలు, వారి మధ్యకి వెళ్ళి మాట్లాడే మాటలు శాపంగా ఉండవండి. కానీ ఈయనకు మాత్రం ఎలా ఉందట? తేనె వలె మధురముగా ఉండేను అన్నాడు. ఇంతకీ మొత్తానికైతే తినిపించాడనమాట. తిన్నాడు అంటే ఇప్పుడు ప్రవక్తగా తను ఏమైపోయాడనట్టు? లోబడినట్టు. ఆ తర్వాత ఏం జరిగింది? తిన్నాడు. తిన్న తర్వాత ఏమైంది? తిన్న తర్వాత ఏమైందో వచ్చేవారం మాట్లాడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ పిల్లలను ప్రేమించి మీ పిల్లలకు నేర్పిస్తున్న ఈ సంగతులు మరవకూడదు. వాటిలోని ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని వారి జీవితాలకు తండ్రి అన్వయించుకొని వింటున్న వాక్యానుసారంగా వారి జీవితాలను కట్టుకొని అనేక మందికి మాదిరికరమైనట్లుగా అనేక మందిని మీ వైపుకు త్రిప్పటానికి కృప చేయమని కోరుతూ సంఘంలో ఉన్న మీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారు, రాలేని వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వచ్చిన మీ పిల్లలు విన్న వాక్యం చేత మార్చుకోవాలి తమ మనసులను. రాలేని వారు తండ్రి రావటానికి కావలసినటువంటి పరిస్థితులను మీరు కల్పించి మీ పిల్లలు రప్పించమని ప్రాధేయపడుతున్నాం. మరలా మీ చిత్తమైతే మరొక వారం మరలా మేమంతా కలుసుకొని మీ జ్ఞానవాక్కులు వినగలిగే భాగ్యం మా అందరి జీవితాల్లో ప్రసాదించండి. కష్టాలు, కన్నీళ్ల మధ్య, శ్రమలు, వేదనల మధ్య, అస్వస్థత, అనారోగ్యంతో బాధపడుతున్న సంఘంలోని ప్రతి బిడ్డ కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలకు కావలసిన నెమ్మదిని, మీ బిడ్డలకు కావలసిన చక్కని ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి సంఘంగా ఐక్యతతో రాబోయే కాలంలో మీకోసం ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేయుటకు సహాయం చేయమని కోరుతూ మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ బిడ్డలను సైతం మీరు జ్ఞాపకం చేసుకోనండి. చక్కని ఆరోగ్యాన్ని, ఆయుష్ను వారికి ప్రసాదించి వాక్యం పట్ల వారికి ఇంకా ఆసక్తిని పెంచి సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని వారు అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని వారి జీవితాలను ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి సహాయం చేయమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.